అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. నమస్తే. కథ పేరు అతిగా ఆశపడ్డ మేక. ఒక చిన్న గ్రామంలో గోపి అనే రైతు ఓ మేకను పెంచుకునేవాడు. ఆ మేకకు చాలా ఎక్కువ ఆకలి ఉండేది. ఎప్పుడూ తినడం గురించే ఆలోచించేది. గోపి ఎంత మంచి ఆహారం పెట్టినా మేక తృప్తిపడేది కాదు. ఒకరోజు మేక అడవిలోకి వెళ్ళింది. అక్కడ దారిలో రకరకాల ఆకులు, చెట్లు కనిపించాయి. చిన్న విత్తనాల నుంచి పెద్ద చెట్ల వరకు అన్నింటినీ మేక ఆస్వాదించింది. కాని ఆ మేకలో ఆశ పెరిగిపోయింది. ఇంకెక్కడైనా ఇంకా రుచికరమైన ఆహారం ఉంటుందేమో అని మేక ముందుకు సాగింది. ముందుకు వెళ్లే కొద్దీ మేక మరింతగా అడవి లోపలికి వెళ్లిపోయింది. ఆకలి పెరిగిపోయి ఉన్నా దారిలో కనిపించిన ఆకులను వదిలిపెట్టి ఇంకా రుచికరమైన ఆహారం వెతికింది. కాసేపటికి ఒక పెద్ద నీటి గుంట దగ్గరకు వచ్చింది. అక్కడ నీటిలో చాలా రకాల మొక్కలు ఉన్నాయి. ఇవి ఇంకా రుచిగా ఉంటాయేమో అని మేక అనుకుంది. అది నీటిలోకి దిగిన వెంటనే అది మురికిగా ఉండి తినలేనిదని గ్రహించింది. ఇకపోతే వెనక్కు వెళ్లాలని అనుకుంది, కాని అప్పటికే దారి తప్పిపోయింది. ఇక దారి తెలియక అటూ ఇటూ తిరుగుతూ అలసిపోయింది. చాలా సేపటి తర్వాత గోపి తన మేకను వెతుక్కుంటూ వచ్చి దానిని అడవి నుండి బయటకు తీసుకెళ్లాడు. మేకకు అప్పటికి తన తప్పు తెలుసుకుంది. ఆ రోజు నుండి మేక ఆశను తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. ఇక మీదట ఏదైనా లభించిన ఆహారాన్ని తృప్తిగా తినడం ప్రారంభించింది. కాని అప్పుడప్పుడు ఆశ మళ్లీ పెరుగుతూనే ఉండేది. కాని గత అనుభవాలను గుర్తు చేసుకుని తన ఆశను అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నించింది. కొంతకాలం తర్వాత అదే మేకకు పిల్లలు పుట్టాయి. ఇప్పుడు అది తన పిల్లలకు మంచి బుద్ధిని నేర్పాలని కోరుకుంది. ఇంకా కావాలని ఆశపడితే అది మమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది అని తన పిల్లలకు చెప్పేది. పిల్లలు తల్లికి తగినట్లుగా ఆలోచించడానికి నేర్చుకున్నారు. ఒకరోజు మేక పిల్లల్లో ఒకటి తన తల్లి చెప్పిన మాటలను మరిచి అడవి లోపలికి వెళ్లిపోయింది. వెంటనే అది తల్లి మాటలను గుర్తు చేసుకుంది. వెంటనే వెనక్కి వచ్చేసింది. తన తల్లి చెప్పిన సత్యాన్ని అర్థం చేసుకుని ఇకపై అత్యాశ వద్దని నిర్ణయించుకుంది. ఒకానొక రోజున మేక ఆ గ్రామంలో ఓ పండుగ సందర్భంగా వదిలిపెట్టిన భోజనం ఆకులను చూసింది. వందలాది రకాల వంటకాలు అక్కడ కనిపించాయి. మేక కాస్త తినాలనుకుంది. కాని మరింత ఆశ పెంచుకుని ఇంకా మంచి ఆహారం వెతికింది. అందరూ బయట ఉన్నప్పుడు ఓ ఇంట్లోపలికి వెళ్లి అక్కడ వంటింట్లో ఉన్న తిండిని తినాలని అనుకుంది. కాని వెంటనే ఇల్లాలి చేతికి చిక్కి గొంతు చుట్టూ తాడు కట్టబడే పరిస్థితి వచ్చింది. ఆ సమయానికి గోపి అక్కడికి చేరుకుని తన మేకను కాపాడాడు. మళ్లీ మరోసారి మేకకు బుద్ధి వచ్చింది. ఇక ఆ తరువాత మేక పూర్తిగా ఆశను తగ్గించుకుని ఎప్పుడైనా దొరికిన తిండిని తృప్తిగా తినడం నేర్చుకుంది. తన పిల్లలకు కూడా అదే పాఠం నేర్పించింది. కథలోని నీతి: తక్కువలో సంతృప్తి చెందడం చాలా ముఖ్యం. అత్యాశ మనల్ని కష్టాల్లో పడేయొచ్చు. గత అనుభవాల నుండి నేర్చుకోవడం మన జీవితాన్ని మెరుగుపరిచే ఒక గొప్ప మార్గం. ఆశను మితంగా ఉంచుకోవడం వల్ల మనం సుఖంగా ఉండగలుగుతాము.